The good evening, everybody. The welcome to AKS Academy. This is Raj, the economic faculty. సో ఈరోజు మనం ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్తో ఆన్ గుడ్ న్యూస్తో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కు ద ఎక్స్క్లూజివ్ ద స్పెషల్ ఎకనామిక్ బ్యాచ్ అనేటువంటిది ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ నుండి లాంచ్ కావడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ ద స్పెషల్ ఎకనామిక్ బ్యాచ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంతో బైలింగ్వల్ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ కావడం జరుగుతుంది. ద థర్స్డే రోజు మనకు న్యూ బ్యాచ్ అనేటువంటి ఒక లాంచ్ చేస్తున్నాం ఇక్కడ. అయితే మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయింది. దాని తర్వాత మెయిన్స్ డేట్స్ ఇచ్చారు. మెయిన్స్ డేట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ గవర్నమెంట్ చేంజ్ కావడం, కొత్త గవర్నమెంట్ రావడం, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి డ్యూ టు అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ అనేది జనరల్గా మనకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గవర్నమెంట్ నుంచి అఫిషియల్గా మనకు ఒక ప్రెస్ నోట్ అనేటువంటిది తెలిసింది. దాని తర్వాత గవర్నమెంట్ క్లియర్గా మెన్షన్ ఏం చేయడం జరిగిందంటే ఒక 3 monthsలో ఎగ్జామ్ అనేటువంటి ఒక మెయిన్స్ కండక్ట్ చేస్తాము అనేటువంటిది ప్రకటించింది. మెయిన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తామని ప్రకటించిన తర్వాత ఇప్పుడు మనకు వి హ్యావ్ దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్ ద 3 months. మనకు ఒక 3 నెలలు అనేటువంటి ఒక స్పేస్ అనేటువంటి ఒక దొరికింది. ఈ 3 నెలల స్పేస్ దొరికింది. అండ్ ఎక్స్క్లూజివ్ మన గ్రూప్ 1 మెయిన్స్లో మనకు 4 పేపర్స్ ఉన్నాయి, 300 marks ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ మనకు తెలుసు ఇండియన్ పాలిటీ అండ్ అగైన్ హిస్టరీ, రీజనల్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ అగైన్ ఎకానమీ, ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, హియర్ ఈస్ మనకి ఇక్కడ మన ఏకేఎస్ అకాడమీ వాళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే ఎకానమీ ద స్పెషల్ మాడ్యూల్ అనేటువంటి లాంచ్ చేస్తున్నారు. అంటే స్పెషల్ ఎకనామిక్ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఓవరాల్గా ద 4 papers ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్, నో డౌట్ ఎట్ ఆల్. మనకు జాబ్ రావాలి అంటే 4 papers ఇంపార్టెంట్. ద 4 papersలో తీసుకుంటే మనకు మేజర్గా ఎకానమీ సబ్జెక్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, ఎకానమీ సబ్జెక్ట్. అందుకే నేను మీకు ఎప్పుడైనా అంటే మనకు థర్స్డే రోజు అనేటువంటిది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ థర్స్డే రోజు మేజర్లీ ఎకానమీ బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ కావడం జరుగుతుంది. అయితే దీని గురించి ఒక 10 minutes మనం డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఓవరాల్గా మనకు ఎకానమీ పేపర్లో తీసుకుంటే మనకు ఓవరాల్గా 2 papers ఉన్నాయి మెయిన్స్లో. ఎకానమీ ప్రతి దానికి 75 marks కాబట్టి మనకి ఇక ఎకానమీ పోర్షన్ కూడా 75 marks ఇవ్వడం జరిగింది, 75 మార్కులు. ఈ యొక్క 75 మార్కులలో తీసుకుంటే మనకు మేజర్లీ ఈ 75 marksలో మనం ఎంత స్కోర్ చేయాలి? 75 marksలో ఇప్పుడున్న ఒక 3 months, ఇంకో మనకు 3 monthsలో ఎగ్జామ్ జనరల్గా కండక్ట్ చేయొచ్చు. ఇట్ విల్ బీ కండక్టెడ్ ద ఎగ్జామ్ 3 months. ఈ 3 నెలల ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకి 3 monthsలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, 3 నెలల్లో మనం సిలబస్ను మనం ఎలా రివైజ్ చేయాలి, ఆ కాన్సెప్ట్లో మనం ఇక జనరల్గా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కు ఎకానమీ అంటే జనరల్గా భయంగా ఉంటుంది. ఓకే, ఓవరాల్గా అన్ని పేపర్లలో తీసుకుంటే మనకు పాలిటీ చాలాసార్లు చదివి ఉంటాం, ఏపీ హిస్టరీ మీద ఐడియా ఉంటుంది. బట్ ఓవరాల్గా తీసుకుంటే రిమైనింగ్ 150 marksలో 2 సబ్జెక్టు టాస్క్గా పెట్టారు. వన్ ఈజ్ ద ఎకానమీ ద పోర్షన్, ఒకప్పుడు 150 marks ఉండే, ద ప్రజెంట్ తీసుకుంటే 75 marks ఉన్నది. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 2 ఒక రకంగా మనం జనరల్గా టఫ్గా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో టఫ్గా తీసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ద మేజర్ వన్, ఎకానమీ. ఈ ఎకానమీ 75 marks కూడా మనకు ద టఫ్గా అనుకుంటాం. స్టూడెంట్స్ కూడా ఎకానమీలో అచీవ్ కావాలి, ఇలా మనం సక్సెస్ కావాలి. 75 మార్కులు ఎకానమీ ఉంటే మనకి రీజనల్ ఎకానమీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇండియన్ ఎకానమీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇలా చాలామందికి డౌట్స్ ఉంటాయి జనరల్గా. బట్ నేను మీకు మై నేమ్ ఇస్ రాజ్. నేను మీకు 12 years నుంచి కాంపిటేటివ్లో ఉన్న, 12 years నుంచి ఎకానమీ టీచ్ చేయడం జరుగుతుంది. ద వెల్ నోన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఏవైతే ఉన్నాయో మన అశోక్ నగర్లో, హైదరాబాద్, మ్యాక్సిమం చాలా ఇన్స్టిట్యూట్లలో నేను టీచ్ చేయడం జరిగింది. ఏకేఎస్లోనే లాస్ట్ 1 year నుంచి ఏకేఎస్లో కూడా నేను టీచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పర్టికులర్లీ ఏకేఎస్ వాళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే స్పెషల్ ఎకనామీ స్టూడెంట్స్ కోసం మనం ఒక లాంచ్ చేద్దాం మాడ్యూల్ అంటే ఇలా మనం
లెట్స్ డూ అనే కాన్సెప్ట్తో సో డైరెక్టర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాంతో మనకు మీకు ఫ్రీ కోర్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు 75 మార్క్స్లో ఇండియన్ ఎకానమీస్ నుండి ఎన్ని మార్కులు రావచ్చు, అండ్ అగైన్ ఏపీ ఎకానమీ నుండి ఎన్ని మార్కులు రావచ్చు అనేది కూడా చాలామంది యొక్క డౌట్ ఉంటుంది. ఓకే, సో ఇండియన్ ఎకానమీ నుంచి ఏపీ ఎకానమీ నుంచి ఎన్ని మార్కులు రావచ్చు అని అంటే ఇక్కడ మనం జనరల్గా మనం గెస్ చేయలేం. బట్ గవర్నమెంట్ అనేటువంటి ఒక చేంజ్ అయింది కాబట్టి ఎప్పుడైనా కూడా ఎగ్జామినేషన్ రీజనల్ ఎకానమీ అనేది కొత్త గవర్నమెంట్ అయినా పాత గవర్నమెంట్ ఉండొచ్చు, కొత్త గవర్నమెంట్ ఉండొచ్చు. ఏ గవర్నమెంట్ అయితే అడ్మినిస్ట్రేటివ్లో ఉంటుందో ఆ గవర్నమెంట్ జనరల్గా రీజనల్ ఎకానమీ మీద ఎక్కువ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో చేంజ్ అయ్యేది కాబట్టి మ్యాక్సిమం ఓవరాల్గా ఈ యొక్క 75 మార్కులు ఎకానమీలో తీసుకుంటే మనం కొంచెం ఇండియన్ ఎకానమీకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు అని గెస్ చేయవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకనంటే సో ఇక కొత్త గవర్నమెంట్ దాని స్కీమ్స్ కానీ, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ, సెక్టారియల్ గ్రోత్ రేట్స్ కానీ, సెక్టారియల్ అలొకేషన్స్ కానీ న్యూ గవర్నమెంట్ అనేటువంటి చేంజ్ ఇంకా చేయలేదు కాబట్టి సో మ్యాక్సిమం వీ హ్యావ్ టు ఎస్టిమేట్ ద మేజర్ ఆఫ్ ద ప్రియారిటీ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. జస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే సింప్లిఫై ఆఫ్ ఎకనామీని తీసుకునేటప్పుడు మొత్తం 75 మార్క్స్లో 50 మార్క్స్ ఇండియన్ ఎకనామీ అండ్ ఇక 25 మార్క్స్ ద రీజనల్ ఎకానమీ నుంచి రావచ్చు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ ఫైనల్ బట్ ఇట్ ఈస్ ఎస్టిమేట్. సో మనం దీన్ని ఇలా చెప్పొచ్చు. సో ఎందుకంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చేంజ్ అయింది అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఇలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 75 మార్కుల ఎకనామీలో మనకు సో ఓవరాల్గా తీసుకుంటే ద 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. 5 యూనిట్స్ ఇచ్చారు. ఈ 5 యూనిట్స్లో ద మేజర్లీ ద ఫస్ట్ ఆఫ్ ద 3 యూనిట్స్ ఫర్ ద ఇండియన్ ఎకనామీ, ద నెక్స్ట్ ద 2 యూనిట్స్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఎకనామీ, రీజనల్ ఎకనామీ ఇలా ఇవ్వడం జరిగింది. బట్ మనకేంటంటే మేజర్లీ ఎకానమీలో 75 మార్కులు మాత్రమే ఉన్నాయి, 75 మార్క్స్ మాత్రమే ఉన్నాయి. కానీ సబ్జెక్ట్ మాత్రం అదే. ఒకప్పుడు ఏముండే 150 మార్క్స్ సబ్జెక్ట్ ఉండే. 150 మార్క్స్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సిలబస్ ఏదైతే ఉందో సేమ్ అదే సిలబస్ 75 మార్క్స్ ఉన్నప్పుడు మాత్రమే ఉంది. లిటిల్ బిట్ చేంజ్ అయినాయి. కొంచెం పాపులేషన్ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్, రీజనల్ ఈక్వాలిటీస్, ప్రాంతీయ సమానతలు, సుస్థిర అభివృద్ధి, కొంచెం జనాభా ఇలాంటి మాత్రమే జనరల్గా తీసేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు జనరల్గా ఇంకా పాత సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంది. ఇప్పుడు పర్టికులర్గా సర్వీస్ సెక్టార్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది. అయితే మనకి ఎప్పుడైతే ఇండియన్ ఎకానమీ తెలుస్తుందో ద రీజనల్ ఎకానమీ ఇస్ నథింగ్. సో జనరల్గా సో రీజనల్ ఎకానమీ మనం అచీవ్ కావడం అనేటువంటిది పెద్దగా క్వశ్చన్ మార్క్ ఏముండదు. బట్ ఫస్ట్ ఏంటంటే మనకు ఇండియన్ ఎకానమీ మీద ఎక్కువ కాన్సెప్ట్ తెలియాలి. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ ఇస్ ద వెరీ వైడర్ సిలబస్, నో డౌట్ ఎట్ ఆల్. సో చాలా పెద్ద సిలబస్గా ఉంది, హెవీ సిలబస్ ఉంది. మనం అట్లీస్ట్ ఒక మనకు క్లాస్లో మోర్ దెన్ 200 అవర్స్ అలా మనం స్పెండ్ చేస్తేనే సో ఇండియన్ ఎకానమీ పోర్షన్ అనేటువంటి ఒక మనం ఫినిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీకు పర్టికులర్గా నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీడే I have to take the class the more than 4 to 5 hours class. సో 4 నుంచి 5 గంటల క్లాస్ తీసుకుంటా. సో మనకు ఒక 1 hour 15 మనకు 45 డేస్లో మనం జనరల్గా సిలబస్ అనేటువంటి ఫినిష్ చేద్దాం. ఎందుకంటే 3 months వరకు మనం అంత లాంగర్ టైం తీసుకోకుండా సో ఒక 45 డేస్లో మనం సిలబస్ అనేది ఫినిష్ చేద్దాం. దాంట్లో ఏంటంటే మనం ఫస్ట్ ఇనిషియల్లీ ఇండియన్ ఎకానమీతో లాంచ్ చేద్దాం. ఇండియన్ ఎకానమీలో సో నంబర్ ఆఫ్ మేజర్గా మాత్రం మనకు 3 యూనిట్సే ఉన్నాయి. కానీ 3 యూనిట్స్లో తీసుకుంటే మనకు మేజర్లీ ద నేషనల్ ఇన్కమ్ అండ్ అగైన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ అగైన్ 5 years ప్లాన్స్ అండ్ నీతి ఆయోగ్, 5 years ప్లాన్స్ అండ్ అగైన్ నీతి ఆయోగ్. సో దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ట్యాక్సేషన్. సో బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ట్యాక్సేషన్ అండ్ అగైన్ ఇండస్ట్రియల్స్ and again agriculture and again service sector and international trade, సో ఈ మేజర్లీ మనకు సో ఇవన్నీ కలిసి ఓన్లీ 3 యూనిట్స్ అనేటువంటిది జనరల్గా ఇవ్వడం జరిగింది. అంటే సో దీంట్లో మనకు నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లాన్స్, బ్యాంకింగ్, ట్యాక్సేషన్, అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ట్యాక్సేషన్లోనే బడ్జెట్ వస్తుంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్, తర్వాత ఇన్ఫ్లేషన్ అండ్ స్టాక్ మార్కెట్.
సో ఇలా ఈ ప్రతి టాపిక్ని మనం జనరల్గా తీసుకోవాలి. ఈ టాపిక్స్ మీద మనకు ప్రతి దాని మీద ఐడియా ఉండాలి. కాబట్టి మనకు సో ఇవన్నీ కలిసి మేజర్లీ ఏంటంటే మనకు సెక్షన్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అనేటువంటిది ఇండియన్ ఎకనామీలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇండియన్ ఎకనామీ మనం డిస్కస్ చేద్దాం. సో ఒక్కొక్క దాని మీద ప్రతి కాన్సెప్ట్ అంటే మీకు ఎవ్రీ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్ అయినా, కంటెంట్ అయినా, కరెంట్ న్యూస్ అయినా ప్రతిదీ నేను మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్లైన్ క్లాస్లో మీకు ఎవ్రీథింగ్ అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. సో ఇండియన్ ఎకానమీలో నేను చెప్తున్న ఒకవేళ 50 మార్క్స్ ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఓకే హియర్ దిస్ ఈజ్ ద ఎస్టిమేషన్ అని చెప్తున్నా. సో దీని ప్రకారం ఒకవేళ అడిగితే నేను మీకు గ్యారంటీ ఇస్తా 50 మార్క్స్లో అట్లీస్ట్ మనం ఇండియన్ ఎకనామీలో 40 స్కోర్ చేయవచ్చు. 50 మార్క్స్లో తీసుకుంటే ఇండియన్ ఎకనామీ 40 మార్క్స్ అనేటువంటి స్కోర్ చేయవచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి సో మనకు కొంచెం కేర్ఫుల్గా స్పెషల్ మాడ్యూల్ అనేటువంటిది ఎకానమీలో ఉంది. షార్ట్ టైంలో అయిపోతుంది. చాలా బయట తీసుకుంటే ఎకానమీ పోర్షన్ సంవత్సరాలు చెప్పడం జరుగుతుంటుంది కొంతమంది. ఓకే సో కాబట్టి బట్ మనకి ఇక్కడ వద్దు, అంత టైం కూడా లేదు. సో నెక్స్ట్ మనకు 3 నెలల ఎగ్జామ్ ఉండొచ్చు. కాబట్టి ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 మెయిన్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంకో 3 నెలల ఎగ్జామ్ ఉండదుకోవచ్చు. సో నేను మీకు 1 మంత్లో లేదా 45 డేస్లో నేను మీకు సిలబస్ అనేటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1% కూడా డౌట్ లేకుండా సిలబస్ మీద ఎవ్రీథింగ్ మీకు సిలబస్ మీద క్లారిటీ వచ్చేటట్టు, ప్రతి ఎకానమీలో ప్రతి కాన్సెప్ట్ తెలిసేటట్టు వెరీ ఈజియెస్ట్ మోడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో డౌట్ ఎట్ ఆల్. సో బిలీవ్ మీ. ఓకే సో దిస్ ఈస్ ద ఇండియన్ ఎకానమీ ఆఫ్ ద కాన్సెప్ట్. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ మనకు తెలుసు. సో రీజనల్ ఎకానమీ మనం జనరల్గా డిస్కస్ చేయాలి. సో రీజనల్ ఎకానమీ డిస్కస్ చేయాలి అని తీసుకుంటే మనకి రీజనల్ ఎకానమీలో ఓవరాల్గా ఒక 2 యూనిట్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో రీజనల్ ఎకానమీ మనకు కొంచెం ఓకే ఇప్పుడు మనకు ఏపీ ఎకానమీ, సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఏపీ ఎకానమీలో మనకు 2 యూనిట్లు ఉన్నాయి. బట్ పాత సిలబస్ ఏదైతుందో అదే ఉంది. పాత సిలబస్లో ఒక పాపులేషన్ అనేటువంటి ఒక టాపిక్ ఉండేది జనరల్గా ప్రజెంట్ అయ్యి. సో ఒక పాపులేషన్ అనేటువంటిది మనకు జాగ్రఫీలో ప్రిలిమినరీలో మీకు పెట్టడం జరిగింది. సో మిగతాదంటే ఇక్కడ ఏపీ ఎకానమీలో డిస్కస్ చేయొచ్చు. ఇండియన్ ఎకానమీ తెలిస్తే మనకి ఏపీ ఎకానమీ ఇస్ నథింగ్. సో నో డౌట్ ఎట్ ఆల్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎకానమీ తెలిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేటువంటిది ఏమీ ఉండదు. ఎందుకనంటే సో మనకు ఆంధ్రప్రదేశ్లో రిసోర్సెస్ అలొకేషన్స్ అనేటువంటి టాపిక్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రిసోర్సెస్ ఏంటిది అంటే ఆంధ్రప్రదేశ్కి వనరులు ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది. అటు మన కంట్రీలో ఉండేటువంటి ఒక ట్యాక్సేషన్ తెలిసినప్పుడు ఏపీలో రీజనల్ ట్యాక్సేషన్ అనేటువంటి క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అగ్రికల్చర్ సెక్టార్ అడిగింది. ఏపీలో అగ్రికల్చర్ అంటే ఇండియన్ అగ్రికల్చర్కు మనం కంపేర్ చేసుకుని ఏపీ అగ్రికల్చర్ అనేటువంటిది డిస్కస్ చేయవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు ఏపీ రిసోర్సెస్ అంటే ఏంటిది, ఏపీ బడ్జెట్ అంటే ఏంటిది, ఒక ఏపీ స్కీమ్స్ అంటే ఏంటిది, ఏపీ అగ్రికల్చర్ సెక్టార్, ఏపీ జీడిపి అంటే ఏంటిది, అలాగే ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్, ఏపీ సర్వీస్ సెక్టార్, ఒక ఇదే మనకు జనరల్గా రీజనల్ ఎకానమీలో మనకు సిలబస్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో కాబట్టి మీకు ఇండియన్ ఎకానమీ తెలిస్తే ఏపీ ఎకానమీ అనేటువంటిది నథింగ్ అని చెప్తున్నా. ఏపీ ఎకానమీలో ఒకవేళ 25 క్వశ్చన్స్ వస్తే ఈ 25 క్వశ్చన్లలో ఏపీ ఎకానమీ మనం 20 మార్కులు స్కోర్ చేయొచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. సో కాబట్టి నేను మీకు ఒక 75 మార్క్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీలో అట్లీస్ట్ మనం 60 మార్క్స్ అనే స్కోర్ చేయాలి. ఓకే సో కాబట్టి మనకు 60 మార్క్స్ అనే స్కోర్ చేయవచ్చు. సో మీకు అవుట్ ఆఫ్ 75లో నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్న 60 మార్కులు స్కోర్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు తెలియాలి అంటే ఒకటే గ్రూప్ 2 ఎకానమీ ఇస్ వెరీ వ్యాస్ట్ ద కంపేర్ దెన్ యూపీఎస్సీ. చాలామంది ఏంటంటే అలా అనుకోరు, కానీ గ్రూప్ 2 ఈజ్ వెరీ వైడ్. ఎందుకంటే గ్రూప్ 2లో మనకి ఏం తెలియాలంటే మేజర్లీ కంటెంట్ ఎకనామీ తెలియాలి. సో వాట్ ఈజ్ కంటెంట్. దాని తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే సో కాన్సెప్ట్ తెలియాలి. అండ్ దాని తర్వాత మనకు కరెంట్ ఎకనామీ తెలియాలి. కాంటెంట్, కాన్సెప్ట్, కరెంట్, ఇలా మనకు 3. సో ఎవ్రీ వర్డ్ తెలియాలి ఎకనామీలో. ఎవ్రీ వర్డ్ తెలియాలి, దాని కాన్సెప్ట్ తెలియడం, అండ్ ట్రెండ్స్ మారుతూ ఉంటుంది. కరెంట్ ఎకనామీ, పేపర్ న్యూస్ తెలియాలి. సో ఇవి తెలిస్తే జనరల్గా ఎకానమీ అనేటువంటిది నథింగ్. సో కాబట్టి నేను మీకు మళ్ళీ చెప్తున్నా. సో మనకు థర్స్డే రోజు అంటే నెక్స్ట్ గురువారం రోజు మనకు ఆఫ్లైన్లో స్పెషల్ ఎకనామీ మాడ్యూల్ అనేటువంటి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇది మనం దీంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తే అది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ నేను ఏపీ ఎకానమీ అనేటువంటి ఒక ఫినిష్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మనకు ఓవరాల్గా 75 మార్కులలో మీ టార్గెట్ ఎంత, 60 మార్క్స్ అనేటువంటి మీరు తెచ్చుకోవాలి. సో కాబట్టి మీరు గురువారం నుంచి అటెండ్ అవ్వండి. సో అప్పుడు మనకు క్లాస్లో ఇంకా బ్రీఫ్గా మనం ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ గైస్. థ్యాంక్ యూ అండ్ నమస్తే.